హాయ్ ఫ్రెండ్స్. దసరా సంబరాలు చివరి రోజుకి రాగానే అందరికీ జమ్మి చెట్టు గుర్తుకొస్తుంది. అవునా కాదా? ఆ రోజు సాయంత్రం జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు అందరూ. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే అని అర్థం. కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య సంబంధం ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే ఏడాది పాటు ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే